నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. కూటమి కక్కిన విషం, విలవిల్లాడుతున్న వృద్ధులు, బ్యాంకుల ముందు క్యూ లైన్లో నరకయాతన, 4 మృతి. 5 ఏళ్ల తర్వాత అవాతాతలకు చంద్రబాబు మార్కు దురవస్థ. ఊళ్లకు ఊళ్ళే తరలి రావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న బ్యాంకులు, డబ్బులు పడ్డ ఇన్యాక్టివ్ ఖాతాలతో పెద్ద ప్రాణాలకు మరో కష్టం. బ్యాంకుల్లోనే పెన్షన్ జమ చేయాలన్న నిమ్మగడ్డ ఢిల్లీ వెళ్ళి ఈసీకి ఫిర్యాదు చేసిండట. కేంద్రం అన్ని డీబీటీతో ఇస్తుంటే పెన్షన్లు మాత్రం ఎందుకు ఇవ్వరంటూ పురంధరేశ్వరి డిమాండ్. నిత్యం ఫిర్యాదులతో డీబీటీతో బ్యాంకుల్లో జమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఈసీ. గత 58 నెలలుగా కరోనాలోనూ నిర్విఘ్నంగా కొనసాగిన పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులకు ఇళ్ల వద్ద వాలంటీర్ల ద్వారా చేతికి అందించిన రాష్ట్ర ప్రభుత్వం. కోడ్ను అడ్డం పెట్టుకొని వాలంటీర్లపై రెచ్చిపోయిన బాబు బ్యాచ్ 2 నెలలుగా పెన్షన్ల పంపిణీకి వరుసగా ఆటంకాలు. గత నెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేసిన ఆగని ఫిర్యాదులు, ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా పచ్చ మీడియాలో కథనాలు, ఈసీ ఆదేశాలతో బ్యాంకుల్లో డబ్బులు జమ. ఇది మొత్తానికి కూటమి కక్కిన విషయం. ఎవరిపైన కక్కింది? 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత 58 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరాటంకంగా ప్రతి ఇంటికి మొదటి తారీఖు రోజు, ఫస్ట్ తారీఖు రోజు వెళ్ళి క్యాష్ రూపంలో నగదు వాళ్ళ చేతిలో పెడుతుంది. వాళ్ళు వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వితంతువులు కావచ్చు, రకరకాల కేటగిరీలో ఉన్న పెన్షనర్లకి 65 లక్షల మందికి ప్రతి ఫస్ట్ తారీఖు రోజు టంచనగా ఇంటికి వెళ్ళి క్యాష్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ₹1 లంచం లేదు, ఎక్కడ ₹1 మధ్యవర్తిత్వం లేదు, ఏది లేదు. ఇస్తున్న దాన్ని విషం కక్కారు. కూటమి విషయం అంటే అది. ఆ 65 లక్షల మంది మీద కూటమి విషం కక్కింది. విషం కక్కి 2,66,000 మంది వాళ్ళకి ఏదైతే పంపిణీ చేసే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని తప్పించాలని లెటర్ల మీద లెటర్లు, వార్తల మీద వార్తలు రాశారు. చివరికి తప్పించారు. ఎలక్షన్ కమిషను కోడ్ అడ్డం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ తప్పించింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేయదు, ప్రభుత్వానికి కనికరం లేదా ఈ చెప్తున్నారు. ప్రభుత్వానికి కనికరం లేకపోతే 58 నెలల పాటు ఎందుకు పంపిణీ చేద్ది అనేది చిన్న లాజిక్ కదా. అది వాళ్ళకి తెలియదా? తీసుకునే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి తెలియదా? ప్రభుత్వానికి నిజంగానే కనికరం లేకపోతే 58 నెలల పాటు కూడా ఇదే వ్యవస్థను కంటిన్యూ చేసేవాళ్ళు కదా. 58 నెలల పాటు ఇచ్చిన ప్రభుత్వం ఈ 2 నెలలు ఎందుకు ఇవ్వలేదంటే కోడ్ ఉంది, కోడ్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ విషం కక్కారు. ఆ విషయం దాంట్లో దాదాపు 33 మంది గత ఏప్రిల్ మాసంలో చనిపోయారు. ఇప్పుడు కూడా ఒకళ్ళిద్దరు నిన్న వడదెబ్బతో చనిపోయారు. 100 మంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఎండలో. ఈ పాపం చంద్రబాబు నాయుడు గారిది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ది, పురంధరేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు పేపర్ రామోజీరావుది కాదా అనేది ఇలా నిన్న డైరెక్ట్గా బ్యాంకుల దగ్గర ఉన్న పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో పెన్షనర్లు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మా ఉసురు కొట్టుకుంటుంది మీకు అని చెప్తున్నారు. ఎవరైతే దీన్ని అడ్డుకున్నారో వాళ్ళకి మా ఉసురు కొట్టుకుంటుంది, ఈ వయసులో మమ్మల్ని ఎండలో తిప్పి వడదెబ్బకి ఇబ్బంది పెడుతున్నారు, మా ఉసురు కొట్టుకుంటుంది అని చెప్పారు. ఇంక అంతకంటే ఏం కావాలా? మీరు ఉల్టా ఏం చేస్తున్నారు? మీ పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి కనికరం లేదా? జగన్మోహన్ రెడ్డి కనికరం ఉండేది ఏందిరా నాయన? ఉండబట్టేగా 58 నెలల పాటు ఫ్రీగా పంపిణీ చేసింది. ఉచితంగా అక్కడ తీసిపోయి ₹1 ఖర్చు లేకుండా వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేసి వాలంటీర్లతో పంపిణీ చేసింది. మీరు కదా ఆపింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా నిజంగానే అధికారంలో ఉంటే ఇట్లాంటి దురావస్థలు ఉంటాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ 65 లక్షల మంది 66 లక్షల మంది ఏదైతే ఉన్నారో పెన్షనర్సు, ఓహో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఈ కథ మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి ఆయన కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఎట్లయినా ఉందనేది స్పష్టంగా వాళ్ళకి ఉన్న 65 లక్షల మందికి వచ్చేసింది. ఇటు 2,66,000 మంది పెన్షనర్లకు కూడా వచ్చింది. కాళ్ళు చేతులు కట్టేసి వాలంటరీ అనే వ్యవస్థ కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి తాళ్ళు పెట్టి ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టుకొని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక తాడు, పురంధరేశ్వరి ఒక తాడు, ఏబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, చంద్రబాబు నాయుడు, అచ్చెమ్మనాయుడు వీళ్ళందరూ తాళ్ళు పెట్టి కట్టారు వాళ్ళని. ఎటు కదలకుండా మీరు పెన్షన్లు పంపిణీ చేస్తే తాట తీస్తామని చెప్పారు. కోడ్ ఉంది కదా. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేసే కాడికి వచ్చారు. ఎందుకు మీరు పెన్షన్లు వాళ్ళతో పంపిణీ చేస్తారు? ఆపాల వాలంటీర్లని వాళ్ళ తాళ్ళు పెట్టి కట్టేశారు. కట్టేసే పంపిణీ ఏరైందంటే ఎట్లా పంపిణీ చేస్తారు? కాళ్ళు చేతులు కట్టేసాక కూడా డ్రైవింగ్ చేస్తారా? వాళ్ళు డ్రైవర్స్, పెన్షన్ పంపిణీకి వాళ్ళు ఒక డ్రైవర్స్ అన్నట్టు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకి పెన్షన్ పంపిణీ చేసేదానికి వాళ్ళు డ్రైవింగ్ చేసేవాళ్ళు, దాన్ని తీసిపోయి అదంతా ఆపరేట్ చేసేవాళ్ళు. ఆ ఆపరేటర్కి సంబంధించిన కాళ్ళు చేతులు కట్టేసి మూలన పడేసి ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని మీరు మళ్ళా ముసలి కన్నీరు, దొంగ నాటకాలు ఇవన్నీ వేస్తున్నారు. మళ్ళా ఎందుకు పంచరు అంటే నువ్వే కాళ్ళు చేతులు కట్టి అందులో ఎత్తి ఎందుకు పంచరంటే ఎట్లా పంచాలి? అంత వ్యవస్థ ఎక్కడుంది? 50 ఏళ్ళకు ఒకళ్ళు పంచే వ్యవస్థ ఎక్కడుంది? ఇప్పటికైనా ఏప్రిల్ నెలలో గుణపాఠం నేర్చుకున్న ఏప్రిల్ నెల 33 మంది ప్రాణాలు కోల్పోయారు మీ యొక్క నిర్వాహకం వల్ల, మీరు రాసిన రాతల వల్ల, మీరు కక్కిన విషయం వల్ల. నిజంగానే మీది రాజకీయ పార్టీ, ప్రజల కోసం ఉన్న పార్టీ అయితే లెటర్ రాయాలి కదా, డిమాండ్ చేయాలి కదా ఎలక్షన్ కమిషన్. 58 నెలల పాటు ఏ వ్యవస్థను పంపిణీ చేశారో దాంతోనే పంపిణీ చేయండి, మేము తప్పు చేసినాం చెప్పలేసుకోవాలి కదా. మేము తప్పిదం అయింది మా లెటర్ రాయటం, ఆ లెటర్ని వెనక్కి తీసుకుంటున్నాం. 58 నెలల పాటు ఎట్లయితే పంపిణీ చేశారో అట్లే పంపిణీ చేయండి వాలంటీర్ వ్యవస్థను, మాకు ఇబ్బంది లేదు. ఈ ఓట్లు సీట్లు కాదు మాకు కావాల్సింది, ప్రజల ప్రాణాలు ముఖ్యమని నిజంగానే మీకు కన్సర్న్ ఉంటే ప్రజల ప్రాణాలపైన వాలంటీర్ వ్యవస్థకి ఎట్లయితే బందీ కట్టారో ఆ బందీని కట్ చేయొచ్చు కదా, బందీ నుంచి విడిపించవచ్చు కదా. అంటే మీకు ఓట్లు సీట్లు రాజకీయం తప్ప ప్రజల ప్రాణాలతో కానీ ప్రజల యొక్క ఈ భయాందోళనతో కానీ సంబంధం లేదు. కాబట్టి నిజంగానే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇగో ఇది ఉంటుంది కథ. పెన్షన్ల పంపిణీ ఇక ఇట్లా బ్యాంకుల ముందు, ఆఫీసుల ముందు పడిగాపులు గాయాలి, రోజుకు వందల ఖర్చు పెట్టుకోవాలి, తిరగాలి, ఇది కథ ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. నిన్నటి నుంచి దానికి సంబంధించిన వయోవృద్ధులు, పెన్షనర్సు మొత్తం రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంత దుర్మార్గుడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అంతు చూస్తాం ఓట్ల రూపంలో, కర్రు కాల్చి వాత పెడతాం, మా ఉసురు కొట్టుకుంటుంది ఎలక్షన్స్లో అని చెబుతున్నారు స్పష్టంగా. ఇది కూటమి కక్కిన విషం. కూటమి ఎవరి మీద కక్కిందంటే 65 లక్షల మంది మీద కక్కింది, 65 లక్షల పెన్షనర్స్ మీద. దీంట్లో ఎవరట మొదటి వెళ్ళిన ఎవరంటే ఇగో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసరు. అంత విజ్ఞానం ఉంది. దేనికి నీది ఒక రాజకీయ పార్టీ కాదు, అంత పిచ్చా? కులం పిచ్చా లేకపోతే చంద్రబాబు నాయుడు పిచ్చా? ఏం పిచ్చి? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం పిచ్చా? ఉంటే ఆయన మీద ఉండొచ్చు, ఒకరు ఏళ్ల మీద ఏందిరా నాయన. 65 లక్షల మందికి సంబంధించిన ప్రాణాలతో నేను చెలగాటం ఆడుతున్నా. 58 నెలల పాటు వాళ్ళు కడుపులో చల్లగదలకుండా ఇంట్లో తీసుకున్నారు. వాళ్ళ నోటికాడేది నేను ఎందుకు గుంజుకోవాలి? వాళ్ళకి ఎందుకు ఇబ్బంది కలిగించాలి? కనీస జ్ఞానం అన్న ఉండాలి కదా. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అంత సర్వీసులో ప్రజల కోసమే పనిచేసేది. లేకుండా లెటర్ల మీద లెటర్లు, ఢిల్లీ పోయి లెటర్ రాసిండి ఆయన. మళ్ళీ ఈ మహానుభావుడు ఢిల్లీ పోయి లెటర్ రాసి ఆయన ఏం చెప్పిండు? 20 రోజుల క్రితం సచివాలయంలో కేంద్ర ఎన్నికల సంఘ అధికారులను కలిసిన అనంతరం మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యాతలట. ఏమి వ్యాఖ్యానించిండు? పెన్షన్ లబ్ధిదారుల్లో బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి నేరుగా బ్యాంక్ ఖాతాలోనే డబ్బు జమ చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులకు చెప్పి వస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ లేని వారికి సచివాలయం వద్ద డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని చెప్పాం. దివ్యాంగులకు మాత్రం మినహాయింపు ఇవ్వచ్చు అని చెప్పిండట. 20 రోజుల క్రితం అంటే 33 మందిని బలి తీసుకున్నా కూడా మళ్ళీ పోయి అది జాలక, బలి తీసుకునే వ్యవహారం జాలక, ఇంకా కొంతమందిని ఇంకా 33 మందిని చంపింది జాలక, ఎలక్షన్ కమిషన్ సచివాలయంలో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులని ఏం చెప్పొచ్చిండట? బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళకి, పింఛన్ లబ్ధిదారుల్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి నేరుగా బ్యాంక్ ఖాతాలోనే డబ్బు జమ చేయాలని ఎన్నికల కమిషన్ కోరినాం. అకౌంట్ లేని వాళ్ళకి సచివాలయం దగ్గర ఇచ్చే ఏర్పాటు చేయండి అన్నాం. దివ్యాంగులకు మట్టికి మినహాయింపు ఇచ్చిండట ఇంటికి పోయి ఇవ్వాలని. ఇది ఈయన థీరీ అన్నట్టు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఆయన ప్రపోజ్ చేసిన థీరీ. ఆయన ప్రపోజ్ ఏ స్క్రిప్ట్ అది? చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్. నిజంగానే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ కాకపోతే నిమ్మగడ్డ రమేష్ దిష్టి బొమ్మలు తగలబెట్టాలి, తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన కౌంటర్ అటాక్ వేయాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా. దుర్మార్గుడు 65 లక్షల మందితో ఆటలాడుకుంటాడు, 33 మందిని ప్రాణాలు తీసుకుండు, మళ్ళీ ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఈ దుర్మార్గుడిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని మీరు నిజంగానే ప్రజల కోసం మీ స్క్రిప్ట్ ఆయన చదవకపోతే, మీ బినామీ కాకపోతే, మీరు చెప్పిన మనిషి, మీరు చెప్పినట్టు నడుచుకునే మనిషి కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆ దిశగా చర్య చేయాలి. కానీ చేయదు. ఎందుకంటే వాళ్ళు పంపిన స్క్రిప్టే అది, వాళ్ళు పంపింది. ఎక్కడి జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో అని మీరు అనుకున్నగా లాజిక్ మర్చిపోయారు. ఎట్లా వస్తుంది? కొత్తగా ఏం వచ్చేది ఉంది? 58 నెలల పాటు ఆయన ఇస్తూనే ఉండే. ఒకవేళ ఈ 2 నెలలు ఆపితే ఎవరికి వస్తుందా చెడు పేరు? మీకే వస్తుంది. ఇచ్చినోడికి వస్తుందా, ఆపినోడికి వద్దా చెడు పేరు? 58 నెలల పాటు ఇచ్చినోడికి ఎట్ట వద్ద చెడు పేరు?
ఒకవేళ ఈ 2 నెలలు కూడా ఆ 58 నెలల పాటు పంపిణీ చేసిన వాలంటీర్లు పంపిణీ చేశారనుకో, కొంపల మునిగేది ఉంది, భూమి బద్దలైతే ఆకాశం కింద పడిద్దా, వచ్చి ఆకాశం విరిగి కింద పడిద్దా? 58 నెలల పాటు ఆయన పంపిణీ చేసిండు, ఆయన పైన కొంత ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, అది ఎట్లా తీసేస్తే పోయేది కాదు. అది చిన్న లాజిక్. ఈ 2 నెలలు కూడా పంపిణీ చేస్తే ఆయన పైన ఉన్నది ఎట్లాగ ఉంటుంది? ఏమన్నా 1-2 మీకు వచ్చాయి, కానీ మీరు అడ్డుకోవడం వల్ల ఆయన 58 నెలల పాటు ఎంత మంచి పని చేసిండు, మన కడుపులో చల్లగాలకుండా ఇంటికి తెచ్చి ఇప్పించిండు డబ్బులు, ఈ దుర్మార్గులు వచ్చి ఆపారు అనే పేరు మూట కట్టుకున్నారు మీరు. ఆ చిన్న లాజిక్ మర్చిపోయింది చంద్రబాబు నాయుడు గారు కానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ, రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, పురంధరేశ్వరి. విలన్ 1, విలన్ 2 ఎవరు? పురంధరేశ్వరి గారు. ఆమె ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వం చాలా స్కీములు ఇస్తుంది, డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో, అంటే బ్యాంక్ అకౌంట్లోనే వేస్తుంది కదా, మీరు అట్లా వేయొచ్చు కదా, ఇంటికి పోయే ఎందుకు ఇవ్వాలి నగదు, వాళ్ళకంత గౌరవం ఇవ్వాలన్నా, వాళ్ళకంత అవసరమా పేదోళ్ళకి? ఇంటికి పోయి ప్రతి ఇంటికి పోయి వాళ్ళ దొరలా మా లెక్క పెత్తందారులా అని చెప్పినట్టు చెప్పింది ఆమె. దాని అర్థం అదే. ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల లబ్ధిని డీబీటీ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ రూపంలో అందజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెన్షన్ డబ్బులు అలా ఎందుకు పంపిణీ చేయదు? అదే అన్నమాట. బ్యాంకుల చుట్టూ మేము తిప్పుతున్నాం కేంద్ర ప్రభుత్వం, మీరు ఎందుకు తిప్పరు? మీరు ప్రజల్ని దగ్గరికి వెళ్ళి కడుపులో చల్లగాలకుండా ముసలోళ్ళని, వృద్ధుల్ని, వితంతువుల్ని, మండర మహిళల్ని బయటికి రాకుండా ఇళ్లలో నుంచి వాళ్ళకి అంత పెద్ద గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నట్టు చెప్తున్నాం దగ్గుబాటి పురంధరేశ్వరి గారు. ఇవ్వద్దు, మీకే ఇవ్వాలా, మీ పెత్తందారులకి, మీ దొరలకి, ఈ పరిపాలన చేసే వాళ్ళకే గౌరవం ఇవ్వాలి, కానీ మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు గౌరవం ఇవ్వద్దు అనేది మీ సిద్ధాంతం అని ఏమో గారు చెప్పింది. విలన్ 2. ఇక మిగతా వాళ్ళు ఉన్నదే ఉన్నారు, ఏబిఎన్ రాధాకృష్ణ, మిగతా రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ వెనక నుంచి స్క్రిప్టు వరుస భేటీ పదే ఫిర్యాదులతో మేము 2024 మార్చి 30న ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతాలోని లబ్ధిదారులకు డీబీటీ విధానంలో పెన్షన్ల పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వండి, లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. ఏప్రిల్ 26న సిఎస్కు ఈసీ జారీ చేసిన ఆదేశాల సారాంశం. ఏప్రిల్లో దివ్యాంగుల ఇళ్ల వద్దకు మిగిలిన వారికి సచివాలయం వద్ద పెన్షన్ల పంపిణీపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత 20 రోజులుగా ఫిర్యాదు చేయడంతో ఈసీ తమ ఆదేశాలను పాటించాలంటూ మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఈ కూటమి కక్కిన విషయం. ఈ కూటమి కక్కిన విషయం మళ్ళీ వాళ్ళే మింగాల్సి వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఆ విషయం రివర్స్గా వాళ్ళే మింగాలి, వాళ్ళకే విషయం ఎక్కింది, వాళ్ళు రాజకీయంగా చచ్చిపోయే పరిస్థితి ఉంది. రాజకీయ మరణ శాసనం రాసుకున్నారు వాళ్ళు. 65 లక్షల మందితో పెట్టుకొని కూటమి రాజకీయంగా మరణ శాసనం రాసుకుంది ఈ కూటమి విషయం రూపంలో. దొరుకుతున్నవన్నీ పచ్చనోట్లే. టీడీపీ కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో 2 కోట్ల సీజు. తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన కట్టల మూలాలు టీడీపీలోనే. లెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శి. బాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లో భారీగా నగదు పట్టివేత. తిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠ. బరితెగించి మరీ డబ్బును వరదల్లా పారిస్తున్న చంద్రబాబు ఏకంగా ఈ ఎన్నికల కోసం 13,000 కోట్లతో భారీ స్కెచ్. అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు, ఎన్ఆర్ఐల ద్వారా సమీకరణ, అసెంబ్లీ సెగ్మెంట్కు 75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహం చేశారట. 13,000 కోట్లు రెడీ చేసిండట. ఇప్పటికే కంటైనర్లో దొరుకుతున్నాయి. ఎవరైనా బాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లో భారీ కంటైనర్లే సిమెంట్ బస్తాలు మోసినట్టు మోస్తున్నాడు డబ్బుల్ని. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి తెలుగుదేశం పార్టీ కూటమి సిద్ధంగా ఉందట. వీళ్ళు మళ్ళా శుద్ధులు చెప్తారు, నీతులు చెప్తారు. అవినీతి గురించి, అక్రమాల గురించి, డబ్బు పంపిణీ గురించి ఎక్కడ లేని సోకాళ్ళ మేధావులు బయటకు వచ్చి ఆర్టికల్స్ రాస్తారు, బయట టీవీల్లో డిబేట్ చేస్తారు. మరి ఇదేంటిది? మార్గదర్శి నారాయణ టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్రస్థాయికి డబ్బులు పంపిణీ అట. ఓటుకు 5,000 ఇవ్వడానికైనా వెనకాడొద్దని నేతలకు ఊహకం. పంచాయతీ నేతకు 50 లక్షలు, మండల స్థాయి నేత ₹1 కోటి, నియోజకవర్గ స్థాయి నేత అయితే 3 కోట్లు. దీనికోసం ప్రత్యేక టీము. పోలీసుల సోదాల్లో దొరికిన పచ్చ కట్టలు జస్ట్ శాంపిల్ మాత్రమే. అంటే ఈ డబ్బులు మొత్తం తరలించడానికి ఒక 2-3 కంపెనీలు పెట్టుకునే వీళ్ళ బినామీలు ఉన్నాయి. అంటే వీళ్ళ మనుషులు. మార్గదర్శి రామోజీరావు ఆయన ఆల్రెడీ నల్లధనం మార్చే కార్యక్రమం గతంలో చేసిన సుప్రీంకోర్టులో నడుతుంది. దాదాపు 5-6 వేల కోట్లకు సంబంధించి నల్లధనాన్ని మార్పిడి చేసిన ఆయన సంబంధించిన అనుచరులు ఈయన కంపెనీలలో ఈయన మార్గదర్శిలో పెట్టుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం దాన్ని పెట్టిందే తెలుగుదేశం పార్టీ కోసమే అన్నట్టుంది.
వాళ్ళకి సంబంధించిన నాయకులకు సంబంధించిన వాళ్ళ కులము తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన నల్లధనాన్ని బ్లాక్ మనీని తెచ్చి అందులో పెట్టడం, మళ్ళీ వాళ్ళకి కావాల్సినప్పుడు ఎలక్షన్లో పంపిణీ చేయడానికి ఇవ్వటం. నారాయణ విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, నార్త్లో కూడా ఉన్నాయి. కొన్ని వందల వేల స్కూళ్ళు, కాలేజీలు, బ్రాంచ్లు ఓపెన్ చేసి ప్రజల రక్తాన్ని జలగదాగినట్టు తాగుతుంది. ఈయన మళ్ళీ విద్యాబుద్ధులు చెప్పి విద్యా సంస్థలు నడిపే మహానుభావుడైన. డబ్బులు ఎట్లా బ్లాక్ దందా చేయాలి, డబ్బులను ఎట్లా పంపిణీ చేయాలి, మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూని చేయాలని నేర్చుకొని ఈయన ప్రజలకి విద్యార్థులకు పాఠాలు చెప్పే సంస్థలు పెట్టి ఈయనకు ఉద్ధరిస్తారు. ఈయనకు టికెట్, ఈయన మంత్రి. వాళ్ళ ఈయన మార్గదర్శి, నారాయణ, ఇంకా కొంతమంది ఎన్ఆర్ఐలట కొన్ని సంస్థలు ఉన్నాయి. వీళ్ళ ద్వారాగా గ్రామాలకు ఆ డబ్బుల్ని చేరవేసి ఏమన్నా పట్టుకుంటే నారాయణ విద్యా సంస్థలు, మాకు విద్యా సంస్థలు ఉన్నాయి, లేదా మార్గదర్శి ఉంది మాకు, లేదా మాకు పలానా కంపెనీ ఉంది, ఈ కథలు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పెట్టుబడులు తెత్తా, నేను ఇది తెత్తా, నేను సంపద సృష్టిస్తా, ఇగో వీళ్ళని ఇట్లాంటి సంపద క్రియేట్ చేసి ఆ సంపదని ఇట్లా డబ్బులు బ్లాక్లో కొనుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఈయన సంపద ఇదే, ఈయన పెట్టుబడులు తెచ్చేది ఇదే. ఇది మొత్తానికైతే దొరుకుతున్న పచ్చనోట్లు, ఆ పచ్చనోట్లతోనే గెలవాలని చూస్తున్నాను. కానీ ఆ పచ్చనోట్లను పట్టుకునే ఎందుకంటే విషం కక్కి ఉన్నాం, ఆ విషయం నిన్ను మింగే పరిస్థితికి వచ్చింది. ఈనాడు చూద్దాం. ఈ పాపం జగన్దే, అవ్వాతాతల ప్రాణాలు పణంగా పెట్టి రాజకీయాలా? జవహర్ రెడ్డి పెన్షన్ దారుణాలు కనిపించడం లేదా? పెన్షన్దారులను ఇక్కట్ల పాలు చేసిన ప్రభుత్వం, బ్యాంకుల దగ్గర బారులు తీరిన లబ్ధిదారులు, గంటల తరబడి నిరీక్షణ, అక్కడ కనీస సౌకర్యాలు కరువే, సొమ్మసిల్లిన పలువురు మహిళలు, వేలాది మంది ఖాతాల్లో జమ కాని సొమ్ము. ఈ పాపం జగన్దేనట. కాదు, ఈ పాపం కూటమిదే అని, ఈ పాపం చంద్రబాబు నాయుడుది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ది అని చెప్పి వీళ్ళు చెబుతారు. 65 లక్షల మంది నేను రోడ్ల మీదకి మీరు ఎవరైతే వచ్చి బారులు తీరారు, గంటల తరబడి నిరీక్షణ చేసిన వాళ్ళు మైకులు పెడితే చెప్తుండ్రు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. దుర్మార్గుడు, మా ఉసురు తగిలిద్ది చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తున్నారు. నువ్వు మళ్ళీ ఈ పాపం జగన్ది ఎట్లయితే 58 నెలల పాటు పంపిణీ చేసినోడిదేమో పాపం అయింది, ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని ఆపినోడిదేమో పుణ్యమా? ఇదెక్కడ పాపం, ఇదెక్కడ పుణ్యం? ఏంది మీకు పుణ్యం అంటే, పాపం అంటే మీనింగ్ ఏంది, డెఫినేషన్ ఏంది మీ అర్థంలో? అంటే వేధించి 33 మందిని చంపి 65 లక్షల మందిని రోడ్ల మీద తీసుకొచ్చినోడు పుణ్యాత్తుడా? 58 నెలల పాటు 65 లక్షల మందికి గుట్టుగా మూడో కంటికి తెలకుండా తెచ్చిపోయి పెన్షన్ పంపిణీ చేసి కడుపులో చల్లగాలకుండా వాళ్ళు అడుగు బయటికి పెట్టకుండా పంపిణీ చేసినోడు పాపం చేసినట్ట. ఈ పాపం జగన్ ఎట్లయిద్ది అని 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈరోజు నిలదీస్తున్నారు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని, ఏబిఎన్ రాధాకృష్ణని, రామోజీరావుని, పురంధరేశ్వరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మొట్టమొదటిగా. మీరు కాదా చేసింది? మళ్ళీ మీరంతా ఏంది, ఏ బ్యాచ్ మీది అంతా? ఒక కులం కట్టుబాటు లెక్క. అంటే పేదలంటే అలుచు. 65 లక్షల మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఇంటికి తీసిపోయి గౌరవించి ఇయటం ఏంది? మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి తప్ప పేదోళ్ళని అట్లా గౌరవిస్తారా? పెత్తందారులమే మా పరపతి ఏం కావాలా, మా కథ ఏం కావాలా, వాళ్ళు ఏదో పెద్ద వివిఐపీ లెక్క ఇంటికి తీసిపోయి ఇయటం ఏందని మీ ఉద్దేశం. మీ కుట్ర, మీ కపట నీతి, మీ కపట ప్రేమ కనపడుతుంది. మళ్ళీ దాన్ని జగన్దే పాపం అట. బుద్ధి ఉండాలి, కొద్ది సిగ్గన్న ఉండాలి. 2,66,000 మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళతో చక్కగా పంపిణీ చేస్తుంటే 58 నెలల పాటు ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకొని ఉత్తరాలు రాసి, వార్తలు రాసి ఆపి, మళ్ళీ ఈ పాపం జగన్దే, ఇప్పటికైనా కళ్ళు తెరవరా, నోరు తెరవరా. కళ్ళు తెరవాల్సింది దేవుడు, ఆపినోడు కళ్ళు తెరవాలా. ఆపినోడు కళ్ళు తెరిచి లెటర్ రాయాలా ఎలక్షన్ కమిషన్. తప్పు చేసిన అని చెంపలు వేసుకొని లెటర్ రాయాలా. మీరు పంపిణీ చేయండి వాలంటీర్ వ్యవస్థతోనే అని చెప్పి అడగాల. సొమ్మసిల్లిన పలువురు మహిళలు, సొమ్మసిల్లడానికి కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు. మళ్ళీ మీరు నీతులు వల్లించొద్దు. మీరు అసలు మాట్లాడే అర్హత లేదు మీకు. ఈ వార్త రాసే అర్హత ఈనాడు సంస్థకు లేదు. మీరు గక్కిన విషయమా? మామూలు విషయమా? మీ ఉద్దేశం ఏంది? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన చిన్న కుటుంబాలకు సంబంధించిన పేద మహిళలకి, పేద వృద్ధులకి ఇంటికి తీసిపోయటం ఈయటం ఏంది? వాళ్ళని ఆఫీస్ చుట్టూ తిప్పాలి కదా, మన ప్రెస్టేజ్ ఏం కావాలా అనే ఉద్దేశం మీద అనమాట అనేది ఇలా వాళ్ళు అనుకుంటారు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి గౌరవం ఇవ్వటం ఏంది? మాలాంటి పెత్తందారులకి, మాలాంటి బడా పెట్టుబడిదారులకు గౌరవం ఇవ్వాలి. మా ఇళ్ళకి ఆఫీసర్లు గవర్నమెంట్ రావాలి తప్ప వాళ్ళ ఇళ్ళకి పోవటం ఏంది? గవర్నమెంట్ అనే వ్యవస్థ వాళ్ళ ఇళ్ళకి పోవటం ఏంది? వాళ్ళని అంత గౌరవించటం ఏంది? వాళ్ళు మమ్మల్ని లెక్క చేస్తారా రేపు అనే ఒక పెత్తందారి దొరతనం అనమాట ఇది. మళ్ళీ మీ వార్తలు రాయటం, మీరు మళ్ళీ నీతులు చెప్పటమా? ఈ ఫోటోలు వేసి, ఈ ఫోటోలు కారణం ఎవడు? చంద్రబాబు నాయుడు కాదు, మీరు కాదు.
ఎస్ ఇప్పటికైనా చెప్పండి, రాయండి జూన్ 1న ఇవని. ఇప్పుడు ఇంకా మిగిలిన వాటిని వాలంటీర్లతో పంపిణీ చేయనండి అడగండి. ఇవాళ వితిన్ మినిట్స్లో పంపిణీ చేస్తారు. మీరు అడగరు ఎందుకు? కుతంత్రం. వాళ్ళ ఇళ్ళకి పోయి పంపిణీ చేయడం ఏంది? 58 నెలల పాటు మనకు అవకాశం రాలి, లేకపోతే ఎప్పుడో కట్ చేసి పారేస్తాం. ఇప్పుడు అవకాశం వచ్చింది ఎన్నికల కోడ్ రూపంలో. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు, కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ మీద మనం ఒత్తిడి తేవచ్చు అని తెప్పించారు, వేశారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. 65 లక్షల మందికి సంబంధించిన వాళ్ళ గోస, అది మామూలు గోస కాదు. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పండుటాకులపై మళ్ళీ పగ. పింఛన్ల పంపిణీలు అవ్వాతాతలకు వరుసగా రెండో నెల కూడా నరకం. పింఛన్ల లబ్ధిదారులు రోడ్లపైకి లాగిన జగన్. రోడ్లపైకి లాగిన జగన్ కాదురా నాయన, మీరు కళ్ళు ఉండి రాతనరా, కళ్ళు లేక రాతనరా వార్తలు. రోడ్లపైకి లాగింది చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, నిమ్మగడ్డ రమేష్ కుమారు, రామోజీరావు, దగ్గుపాటి పురంధరేశ్వరి. వీళ్ళందరూ ఎవరంటే ఒకరికొకరు చుట్టాలు, వీళ్ళందరూ పెత్తందారులు, వీళ్ళు దొరలు అన్నట్టు దీని అర్థం. వాళ్ళు స్పష్టంగా 65 లక్షల మంది చెప్తున్నారు. మీరు రాతలు రాస్తే ఎవడు పట్టించుకోడా? మిమ్మల్ని పట్టించుకునేటోడు లేడు. పెన్షన్ల పంపిణీలో అవాతాతలకు వరుసగా రెండో నెల కూడా నరకమట. మరి 58 నెలల పాటు జరిగింది రాయవు, రెండో నెల కూడా నరకం. ఓకే, నరకానికి కారణం మీరే. మరి 58 నెలల పాటు స్వర్గం చూపించిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 నెలలు నరకం చూపిస్తున్నాం మేము రాయవు. అయితే ఈ 2 నెలల రాతను నరకం అనేది. మరి 58 నెలల పాటు జరిగిన నిరాటంకంగా జరిగిన పెన్షన్ల పంపిణీ గురించి ఎందుకు రాయట్లేదు? అదేంటిది మరి? అది నరకమేనా? అంటే నరకం 2 నెలల నుంచే ఉందంటే కోడ్ వచ్చాక ఉంది. కోడ్ వచ్చాక ప్రతిపక్షాలు లెటర్ రాయటం వల్ల నరకం వచ్చింది. అంతకుముందు ఏముంది? స్వర్గం ఉంది, సుఖం ఉంది అనేది స్పష్టంగా ఈ వార్త అర్థం అదే కదా. 2 నెలల నుంచి నరకం, 58 నెలల నుంచి సుఖం, స్వర్గం. ఆ స్వర్గానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ స్వర్గాన్ని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని పటాపంచనం చేసి దాని మీద విషం కక్కి ఈ నరకం చూపించడానికి ఒక దారి మార్గం వేసింది ఎవరంటే నిమ్మగడ్డ రమేష్ కుమారు, ఆయన్ని ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళని సోకాల్డ్ ఇంటలెక్చువల్గా ప్రొజెక్ట్ చేసే ఏబిఎన్ ఛానలు, ఏబిఎన్ పత్రిక, ఈనాడు పత్రిక. మీరు కాదు పాపం చేసింది. చెంపలేసుకోవాలా, ముక్కు నేలకు రాయాలి. మీరు 65 లక్షల మంది నిన్న గోసపడుతున్నారు. మా ఉసురు కొట్టుకుంటుంది, మీరు మా ఉసురు కొట్టుకొని పోతారని చెప్పి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకొని 2 చెంపలు వేసుకొని నడి ఊరిలో రచ్చబండ దగ్గర పోయి క్షమాపణ చెప్పండి. ఒక్కొక్క ఊరికి పోయి మీరు చేయాల్సింది అది. ఈ రోజుకైనా లెటర్ రాయండి. మీరు నిజంగా నిజాయితీ ఉంటే ఈ 2 నెలల నుంచే నరకం అంటున్నారు కదా, 58 నెలల నుంచి ఏదైతే సుఖంగా స్వర్గంగా ఇచ్చారో అట్లా ఇవ్వాలి, పంపిణీ చేయండి అని చెప్పి లెటర్ రాయండి, వార్తలు రాయండి. మీ వార్త వెనకనే కుట్ర ఉంది, మీ వార్త వెనకనే విషం ఉంది. ఇది మంచిగా ఉంది, మీకు ఇది సంతోషంగా ఉంది. ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి వేధించడం సంతోషంగా ఉంది. కానీ ఓట్లు కాబట్టి వార్తలు రాస్తున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనం నమ్మరు. మీరు అనే 2 నెలలే నరకం కావని 58 నెలల స్వర్గాన్ని చూశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రూపంలో. 58 నెలల పాటు స్వర్గాన్ని చూశారు. కాబట్టి నువ్వు చెప్పే 2 నెలలు నువ్వు నమ్ముతుడు కాకమ్మ కథలు. మండు టెండలో నిలువు కాళ్లపై రోజంతా పడిగాపులు, డబ్బులు పడ్డాయో తెలియక కంగారు, ఫోన్ వాడకం ఎలాగో తెలియని వారికి మరిన్ని ఇబ్బందులు, యాక్టివ్గా లేని ఖాతాలతో అవస్థలు, పెన్షన్ కోసం వస్తూ మరో తాత మృతి. దీని అంతటికి ప్రతి అడుగుకి కారణం నిమ్మగడ్డ రమేష్ కుమారు, చంద్రబాబు నాయుడు, మీ 2-3 పత్రికలు. దీంట్లో ప్రతి తప్పుకి కారణం వాళ్ళే. ఈ ప్రతి నరకానికి కారణం వారే. ఈ నరకం అనే వ్యవస్థను క్రియేట్ చేసిన వీళ్ళే. ఈ 2 నెలల నుంచి 55 నెలలు స్వర్గాన్ని చూపించిండు జగన్మోహన్ రెడ్డి, 55 నెలలు సుఖాన్ని చూపించిండు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వాన్నే ఇంటికి తీసిపోయిండు. మీకు అది గిట్టలే, మీకు అది కళ్ళు మండిని. పేద ప్రజల ఇంటికి ప్రభుత్వ అధికారులను పంపటం ఏంది? ప్రభుత్వ అధికారులు వాళ్ళు కూర్చుంటే మంచాల మీద కూర్చుంటే తెసిపోయి పెన్షన్ పంపిణీ చేయటం ఏంది? మన ఇంటికి రావాలి, లేకపోతే మన ఆఫీసులకు రావాలి, అట్లా చేయాలి తప్ప ఏనైంది ఇది ఎంకరేజ్ చేస్తుండో పేద ప్రజల ఇంటికి ఆఫీసర్లను పంపించి వాళ్ళు మన మాట వింటరా అని మీ యొక్క పెత్తందారి పోకడ అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇది ఒకటి. 23 లక్షల కార్డులు కట్టట, మరొక ఛాన్స్ ఇస్తే జరిగేది ఇదే. అంటే ఏబిఎన్ను ఆంధ్రజ్యోతి పత్రిక అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. రెండోసారి గెలిచిన తర్వాత 23 లక్షల కార్డులు కట్ చేస్తారట. అంటే వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు, ఈ 23 లక్షల కథ ఉట్టిదేలే. కానీ అట్లన్న కొంత జనంలో
23 లక్షల కార్డులు కట్ చేస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక అంటాడు. అంటే ముఖ్యమంత్రి మళ్ళీ అవుతుండు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాళ్ళు స్పష్టంగా అర్థమైపోయింది. మనం చేసిన తప్పులు మనం గక్కిన విషయం వల్ల ఇంకా డ్యామేజ్ అయింది తెలుగుదేశం పార్టీ. మన యొక్క కుంటి సాకులు ఎవడు నమ్మట్లేదు కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి రైతులు 23 లక్షల కార్డులు కట్ చేస్తాడు అంటాను. ముఖ్యమంత్రి రైతులు కానీ 23 లక్షల కార్డులు కట్ చేయడు. కట్ చేసే మనస్తత్వం ఉంటే ఈ 58 నెలలు ఆయనే ఉండదు. అది ఎందుకు కట్ చేస్తారు? మీకు కంటగింపుగా ఉంది. అత్యంత బడుగు బలహీన వర్గాలని పేదల్ని ఇళ్ళకి తీసిపోయి ఆఫీసర్లని సర్వీస్ చేస్తాను కాబట్టి మీకు కంటగింపుగా ఉండి ఏదో ఒకటి రాయాలి కాబట్టి రాస్తానంటే ఉంది తప్ప దీంట్లో ఏం లేదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. ప్రాంతీయ ఆకాంక్షలే మాకు ప్రాణం, చంద్రబాబు పవన్లతో పొత్తు, అందుకే ఆంధ్రప్రదేశ్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాంతీయ ఆకాంక్షలు మేము గౌరవిస్తాం, అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉండాలంటే రాష్ట్రంలో ప్రాంతీయ ఆకాంక్షలు తప్పనిసరిగా గౌరవించాలన్నది మా విధానం. ఏపీలో జనం మూడు మారింది. చిలకలూరుపేట సభలో మార్పు గుర్తించా. హస్తినపై కాంగ్రెస్ ఆశలకు అర్థం లేదు. ఇండియా కూటమిలో ఏడాదికి ఒకరు ప్రధానిగా సిద్ధమవుతున్నారు. ఇక దేశం బాగుపడేదెలా? ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఏపీలో జనం మూడు మారిందట. చిలకలూరుపేట సభలో మార్పును గుర్తించిండట మోడీ గారు. తర్వాత కథం ఇంకా ఏపీకి రాలే. మరి తప్పిపోయి మేము తప్పిజారి గబక్కన పొత్తు పెట్టుకున్నాం చంద్రబాబు నాయుడు గారితో వచ్చి బతిలాడితే ఆడికి పోతే చిలకలూరుపేట మీటింగ్లో చూస్తే ఇదంతా తుస్సు అనిపిస్తుంది. మూడు మారింది. వామ్మో ఈయన జోలికి వద్దురని మళ్ళీ అడ్డే పోయింది, ఢిల్లీ పారిపోయింది. కథం ఇంకా మళ్ళీ రాలే. మళ్ళీ రాకపోగా మేనిఫెస్టోని ముట్టుకోలే, మేనిఫెస్టోని పైన పుట వేయనీలే, గుర్తు వేయనీలే, బీజేపీ సింబలు. ఇదంతా రీజన్ ఏంటంటే ఇది ఇక ఆయన నేను ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏపీలో ప్రజల మూడు మారింది. నేను చిలకలూరుపేట సభలో గుర్తించిన, బహిరంగ సభలో గుర్తించిన కాబట్టే మరి ఇది జరిగినట్టుంది. ఏది మేనిఫెస్టోని ముట్టుకోనేయకుండా ఉండటం, మేనిఫెస్టోలో బొమ్మ వేయకుండా ఉండటం, మేనిఫెస్టోలో అసలు ఆ పార్టీ పదం రాకుండా చూడటం, మళ్ళీ ఇటు తిరిగి ఢిల్లీ నుంచి ఒక్క నాయకుడు కూడా ఇటు తిరిగి చూడకుండా ఉండటం. ఒకళ్ళు ఇద్దరు రేపో ఎల్లుండి వచ్చుతారట. అనకాపల్లి ఆ ఏరియాలో బీజేపీ నిలబడే దగ్గర వచ్చి తిరిగిపోతారు. ఎందుకంటే మూడు మారింది, కథ అర్థమైంది. ఓ నాయన మనం గుల్ల అయిపోతాం, నష్టపోతాం, సప్పిడి చేయడం కొద్ది దూరం జరిగితే బెటరు అని చెప్పి వాళ్ళ ఈ మూడు అట్టుంది. చిలకలూరుపేటలో గుర్తించినాడు మోడీ గారు. అంతకుముందు ఏమైనా కొద్దిగా గ్రాఫ్ ఉందనుకున్నట్టు చిలకలూరుపేటలో చూశాక చంద్రబాబు నాయుడు కథ అడ్డంగా తిరిగింది. 0 వ్యవహారం, 0 అయిండు. ఈయన పట్టుకుంటే మనం 0 అవుతున్నారు అని దూరంగా జరుగుతున్నారు. ఆ జరిగే దాంట్లోనే మేనిఫెస్టో కథ మనం కళ్ళతోనే చూసినాం. కాబట్టి ఇది ప్రాంతీయ ఆకాంక్షలే మాకు ప్రాణం అంటున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారితోనే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నాం. తర్వాత 3 గమనించినాం చిలకలూరుపేటలో అని చెప్పి చెప్పిండు. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.